మన భారత స్వాతంత్ర్య చట్టాన్ని బ్రిటన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన రోజు 1947 జూలై 4న మరి బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించింది జూలై 15న. మరి బ్రిటన్ రాజు కింగ్ జార్జ్ 6 ఆమోదించాలా? ఆమోదిస్తేనే కదా బిల్లు చట్టంగా మారుతుంది. 1947 జూలై 18న బ్రిటన్ రాజు అయిన కింగ్ జార్జ్ 6 ఆమోదిస్తే 1947 ఆగస్టు 14న మన పొరుగు దేశం దాయాది దేశమైన పాకిస్తాన్ కు స్వాతంత్ర్యం వస్తే మరి భారతదేశానికి ఎప్పుడు వచ్చింది సార్? అదే 1947 ఆగస్టు 14 సాయంత్రం 6:30 నుండి 6:45 మధ్యలో బ్రిటన్ పార్లమెంటులో రాజు ప్రకటిస్తే అది భారతదేశ సమయానికి వచ్చేసరికి అర్ధరాత్రి 12 నుండి 12:15 మధ్యలో మనకు ప్రకటన వచ్చింది. దీన్ని ఆధారంగా చేసుకొని మన మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు ఏం చెప్పారు సార్? ట్విస్ట్ విత్ డెస్టినీ అనే పుస్తకంలో అందరూ నిద్రపోతున్న వేళ భారతదేశం మేలుకొంది అనగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఇదే సమయంలో కంట తడి పెట్టుకున్నాడు సార్. 1909 మింటో అనే వాడే లేకపోతే ముస్లింలు హిందువులు సోదరుల్లా కలిసి ఉండే వాళ్ళం. భారతదేశం పాకిస్తాన్ అనే 2 దేశాలు ఉండేవి కాదు.